రైతు భరోసా ఇప్పట్లో లేనట్టే. అన్నదాతకు మార్చి వరకు నిరాశే. కేబినెట్లో ప్రకటిస్తారని గంపడి ఆశ. చర్చకే రాకుండా సమావేశం ముగించిన సర్కార్. సంక్రాంతికి రైతు భరోసా అంటూ గతంలో లీకులు. పండుగ వెళ్ళిపోయిన పైసలు మాత్రం పడలే. ఇప్పటికే జోరందుకున్న యాసంగి సాగు పనులు పట్టించుకోని ప్రభుత్వం. ఎప్పుడిచ్చేది స్పష్టత కరువే. ఫిబ్రవరి 1 వరకు విదేశాల్లోనే సీఎం రేవంత్. ఆలోపై మున్సిపల్ ఎన్నికల కోడ్కు అవకాశం. మార్చి నెల నాటికి భరోసా కష్టమేనన్న అభిప్రాయాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సాగు జోరందుకున్నది. రైతులు పెట్టుబడి సాయం కోసం సర్కారు వైపు ఆశగా చూస్తుండగా ప్రభుత్వం మాత్రం రైతు భరోసా పంపిణీపై స్పందించేది లేదు. ఆదివారం మేడారంలో జరిగిన కేబినెట్ సమావేశంలో యాసంగి రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారని ఎదురు చూసిన అన్నదాతలు ఆ మాట ఉచ్చరించక చర్చే లేకుండా సమావేశాన్ని ముగించడం ఉసురు పనిపించింది. రైతు భరోసా ఇప్పట్లో లేనట్లేగా. రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం కనిపిస్తున్నట్లు లేదు ఇక్కడ. రైతులకి ఆలోచించి రైతులకి ఏ టైంన ఏ సీజన్లో రైతు భరోసా అనేది ఎప్పుడు ఇవ్వాలని కూడా కేబినెట్లో రైతు భరోసా గురించి చర్చిస్తారనుకుంటే దానికి ఊసే లేకుండా దాన్ని ఆడికే క్లోజ్ చేసేసారు. ఎలక్షన్లు ఉన్నప్పుడే వేస్తారు తప్ప ఈ రైతులకి అవసరం ఉన్నప్పుడు వేసే పరిస్థితి అయితే లేదనేది తెలుస్తుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కోసమైనా కాంగ్రెస్కు ఎన్నికలు వస్తేనే పథకాలు గుర్తొస్తాయనే విమర్శలున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రైతు భరోసా ఆలస్యం వ్యవహారంలో కూడా ఎన్నికల కుట్ర దాగుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్లు రైతుల చేతిలో చావుదెబ్బ తిన్నా అధికార కాంగ్రెస్ త్వరలో పార్టీ గుర్తులపై నిర్వహించే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటి పరువు నిలుపుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో రైతు భరోసాతో అన్నదాతలకు ఓటర్లకు గాలం వేసేందుకు కుట్ర తెరదీసినట్టు తెలుస్తుంది. ఇది ఎన్నికల కొరకి ఎన్నికలు వచ్చినప్పుడు రైతు భరోసా వేస్తే ఈరోజు నాకు డబ్బులు పడాయని రైతులు ఆ రోజు ఈరోజు కావాల్సిన డబ్బులు రాలేదు కాబట్టి ఆ రోజు వేస్తాలేక అవి ఇప్పుడు వేసిరు ప్రభుత్వము అని దాని విధంగా ఎన్నికలకు పోతారు. అప్పుడు రైతులు కానీ ప్రజలు కానీ ఇప్పుడు డబ్బులు వేసిరు కదా ఇది మర్చిపోతారు. కావలసిన సమయంకి ఈ రైతు భరోసా రాకపోయినా ఇది మర్చిపోవాలనేది చాలా లాజిక్గా ఆలోచించే ఈ ఎన్నికలప్పుడు డబ్బులు వేస్తారనేది కూడా వాస్తవం. అది ఎప్పుడు ఎన్నికలు ఉంటే ఆ ఎన్నికలప్పుడు ఇవి చేయాలి. మన లాస్ట్ టైం సర్పంచ్ ఎన్నికలు కూడా ముందు కూడా దసరా పండుగకి ఇవ్వాల్సిన బతుకమ్మ చీరలు ఇప్పటిదాకా పంచుకుంటూ వస్తున్నారు. అంటే ఎన్నికల కోడ్కి ముందు వేస్తే మళ్ళీ ఎన్నికల కోడ్ వచ్చింది కానీ ఆపినామంటారు. అంటే ఎంత లాజిక్గా ప్రజలని ఎంత మోసం చేస్తున్నారనేది అర్థం చేసుకోవాలి. ఎంపీటీ